భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా ఆ తీర్పు వెలువరించినటువంటి హైకోర్టు న్యాయమూర్తిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం ఈ న్యాయ వ్యవస్థలో కొత్త అధ్యాయంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన కేసు పూర్వాపరాలను మనం పరిశీలిస్తే దీని అభియోగం ఏంటంటే, ఆ బాధితురాలి తల్లి ఏమైతే ఉందో ఆ తల్లి వాళ్ళ అమ్మాయిని తీసుకురమ్మని చెప్పి ఒక ఇద్దరు తెలిసిన వ్యక్తులు ఉంటే వాళ్ళకి చెప్పడం జరిగిందనమాట. పవన్, ఆకాష్ అనే వాళ్ళ ఇద్దరు వ్యక్తులు. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఈ అమ్మాయిని తీసుకొచ్చే సమయంలో ఒక బైక్ మీద తీసుకొస్తున్నారనమాట ఇంటికి. ఆ సమయంలో దారిలో ఆపేసి ఆమె ఛాతీ పట్టుకున్నారని ఆ పైజమాని లాగడం మరియు ఆమెను ఒక కల్వర్ట్ కిందకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించడం జరిగిందనమాట. ఈ సందర్భంలో గ్రామస్తులు ఎదుర్కోవడంతో వీళ్ళంతా పారిపోయారు. సంబంధించిన కేసు అనేది అలహాబాద్ హైకోర్టులో విచారణకు వచ్చింది. వచ్చిన సమయంలో న్యాయమూర్తి రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా అనే ఆయన ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ కేసుని ఐపీసీ సెక్షన్ అండర్ 376 కింద నమోదు చేశారనమాట. అది నాన్ బెయిలబుల్ కేసు. 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఉంటుంది, ఫైన్ ఉంటుంది. ఇటువంటి సెక్షన్ కింద ఉన్నటువంటి కేసుని తీర్పిచ్చినటువంటి న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో, ఈ కేసుని ఏంటంటే ఆయన వెర్షన్ ఎట్లా ఉందంటే, ఈ కేసులో అంత తీవ్రత అనేది ఏమి లేదు, దీనికి సంబంధించిన ఇట్లా ఛాతీ పట్టుకోవడం అట్లా ప్రవర్తించడం అనేది ఒక దాడి కింద వస్తుంది, కానీ ఒక రేప్ కింద అటెంప్ట్ రేప్ కానీ ప్రయత్నం 376 అనే అభియోగం అనేది పనికిరాదని చెప్పేసి దాన్ని 354B అంటే ఏంటంటే అసాల్ట్, దానికైనా దాడి అనమాట. అసాల్ట్ ఆర్ యూజ్ ఆఫ్ క్రిమినల్ ఫోర్స్ విత్ ఇంటెంట్ టు డిస్రోబ్ అని చెప్పారు అనమాట. అంటే ఒక దాడి కింద అనమాట సంబంధించి. అట్లాగే సెక్షన్ 9/10 ఆఫ్ పోక్సో యాక్ట్ అనమాట. అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ అనమాట. 9/10 ప్రకారం అనమాట. ఇది ఏంటంటే అగ్రివేటెడ్ సెక్సువల్ అసాల్ట్ అని. ఇది కూడా ఒక దాడికి సంబంధించింది, అంతేగాని దాడికి సంబంధించినదిగా ఉంటుంది, కానీ రేపుకి సంబంధించి అట్లా ఉంటుంది అనమాట కేసు. అంటే శిక్ష అనేది ఇది 3 సంవత్సరాలు అట్లా పడే అవకాశం. అంటే పెద్ద శిక్ష పడే కేసు నుంచి చిన్న శిక్ష పడే కేసుకి మార్చడం. అంటే తన దృష్టిలో ఇది అనేది క్వాలిఫై అవ్వలేదు, 376కి సంబంధించిన ఏదైతే ఉందో దానికి క్వాలిఫై అవ్వలేదు కాబట్టి దీనికి మార్చినట్టుగా పరిగణించి ఒక తీర్పు అనేది మార్చి 17, 2025 ఇవ్వడం అనేది జరిగింది. అందులో వ్యతిరేకించినట్లు ఎప్పుడైతే ఆందోళన అనేది జరిగిందో దీన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిందనమాట. మార్చి 26, 2025 సుప్రీంకోర్టు బెంచి జస్టిస్ బిఆర్ గవాయ్ మరియు జస్టిస్ ఏజీ మసీహ్ ఆధ్వర్యంలో ఈ హైకోర్టు ఏదైతే ఇచ్చిన తీర్పుని కొట్టివేసిందనమాట. తీర్పుని రేపుకి కానివ్వండి, దాడికి కానివ్వండి, రెండింటికి వ్యత్యాసం తెలియకుండా తీర్పు ఇచ్చినటువంటి హైకోర్టు న్యాయమూర్తి మీద కూడా తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి ఒక ఆర్డర్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే సుప్రీంకోర్టు తీర్పు అనేది బాధితుల యొక్క హక్కులకు రక్షణ కల్పించడానికి మంచి దోహదం పడిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా న్యాయస్థానంపై నమ్మకం కూడా ఏర్పడినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. అంతేకాక న్యాయమూర్తుల బాధ్యతను గుర్తు చేసినట్లుగా, అంటే న్యాయమూర్తులు కూడా తీర్పును సక్రమంగా వివరించే దిశగా ఒక డైరెక్షన్ ఇచ్చినట్టుగా కూడా దీన్ని గమనించవచ్చు అనమాట. ఇది